ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కోర్టులో ఈరోజు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు అంటే జనవరి 10న బెయిల్, ఈ కేసులో జనవరి 10న బెయిల్ కూడా ఇచ్చింది. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అంటే అందరికి ఆశ్చర్యకరంగా ఉండిద్ది. ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడ ఉందో ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటిది ఇంతవరకు ఎవరికీ తెలియదు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్ ఎప్పుడన్నా చూద్దాం, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అంటున్నారని ఆయన వెళ్తే అక్కడ ఇన్నర్ రింగు లేదు, రోడ్డు లేదు. అసలు ఏంటయ్యా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అని అంటే, ఈ పేపర్ లాంటి ఒక పేపర్ మీద ఒక డయాగ్రామ్ చేసి గీసారు గీతలో, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అనే డిస్కషన్ జరిగింది. ఇదే ఇలా చేస్తే అలా ఉంటుంది. అధికారులు కూర్చొని ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే గనక ఇలా చేసింది నష్టం జరిగిద్ది, ఇలా చేసిన తర్వాత దీంట్లో స్వార్థం దాగి ఉంది, ఇలా చేసిన దాని మీద వాళ్ళు కుట్రబన్ని ఉన్నారు అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా మంత్రి నారాయణ గారి పైన, లింగమనేని రమేష్ గారి పైన, అలాగే వాళ్ళ బ్రదరు రాజశేఖర్ గారి పైన కేసుని నమోదు చేశారు. అంటే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయి. అంటే ఇక ఆ కేసుని మనం బాగా డెప్త్కి వెళ్తే కేసులో కూడా కొన్ని కీలక అంశాలు ఉంటాయి. ఎట్లాంటివి అంటే, సురేష్ గారు ఉన్నారా? సురేష్ గారు ఏంటి అంటే, అసలు ఏమీ లేని కేసుకి అసలు కేసు కట్టడం ఏంది, దాంట్లో అరెస్ట్ చేయడానికి సిద్ధపడటం ఏంటి, ఛార్జ్షీట్లు వేయటం ఏంటి, అసలు ఏంది ఆశ్చర్యం? వంశీ గారు, మీకు తెలుసు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు 22లో ఇచ్చిన ఫిర్యాదు మీదకి కేసు నమోదైంది. A1గా చంద్రబాబు నాయుడు గారు, A2గా నారాయణ గారు, సో A3గా మీరు చెప్పినట్టు లింగమనేని రమేష్ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో మన నారా లోకేష్ గారిని కూడా ఇందులో మీకు తెలుసు 41 సెక్షన్ కింద హైకోర్టుకి వెళ్తే హైకోర్టు దాని మీద అరెస్ట్ కాకుండా 41 కింద నోటీస్ ఇచ్చి ఆయనతో విచారించారు. కాబట్టి నారా లోకేష్ గారిని కూడా ఇందులో చేర్చినట్టుగా ఒక సమాచారం వంశీ గారు, అంటే నిందితుడి కింద ఈయన చేర్చినట్టుగా కనపడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఆయనకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన ఫిర్యాదు మేరకి కేసు నమోదు. A1 చంద్రబాబు నాయుడు గారైనా ఆయన మనకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో మొన్న సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసి జైలు తర్వాత జ్యుడిషియల్ కస్టడీకి వెళ్ళిన దాకా కూడా సిఐడి ఎక్కడ కూడా పట్టించుకోలేదు. వెళ్ళిన తర్వాత పీటీ వారెంట్ జారీ చేసింది. చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉండగా పీటీ వారెంట్ చేసింది. అయితే ఇక్కడ ఒక అంశం వంశీ గారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇస్తూ మొన్న స్పష్టంగా మెన్షన్ చేసింది, మీరు ఏదైతే చెప్పారో ఆ లింగమనేనికి వాళ్ళకి మన బెనిఫిట్ చేకూర్చారంటే లేదు, విభజనకు ముందే వాళ్ళకి 340 ఎకరాల పైగా ఉందో అది చెప్పారు. హెరిటేజ్కి ప్రయోజనం చేకూర్చారంటే అది కరెక్ట్గా కాదు. ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రయోజనం చేకూర్చారు అని అంటే వారు చెప్పింది ఏంటంటే, వారికి 2000 సంవత్సరానికి ముందే అంటే ఆ భూములు ఉన్నాయి అంటే 20 సంవత్సరాలకు ముందే వారు అక్కడ ఆ భూములు కొనుక్కొని ఉన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు వేసేటువంటి సందర్భంలో ఇన్నర్ రింగ్ రోడ్లో వాళ్ళ భూములు కోల్పోయినాయి. ఇప్పుడు భూములు అందరితో పాటే వాళ్ళ భూములు కూడా కోల్పోయారు. మరి వాళ్ళ భూములు కోల్పోయి మరి వాళ్ళు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కొనుక్కున్నప్పుడు దాన్ని ఎలా మీరు ఇది చేస్తారు? అక్కడ ఏమైనా యూటర్న్లు లెఫ్ట్ టర్న్లు అని తీశారంటే అది కూడా లేదు. మరి ఎట్లా మీ అభియోగం చేస్తారు? అంటే బట్టగాల్చి ముఖానేస్తే మనం దాన్ని ఇది చేసుకోవటం అంటారు, అలా చేసేటువంటి ప్రక్రియ తప్ప మరొకటి కాదు. సరే, అదొక సబ్జెక్టు. ఆ నేపథ్యంలోనే ఇల్లు రెంట్కి ఇచ్చారు అని చెప్పన్నారు. ఇల్లు రెంట్కి ఇచ్చిన దానికి బిల్లులు, రిసిప్ట్లు, ఆ డబ్బు ట్రాన్సాక్షను, ఇల్లు రెంట్కి ఇచ్చిన దానికి ఎలా సంబంధం అవుతుంది అనేది మళ్ళీ కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకొని, అంటే ఏం లేదు. సిఐడి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అవాస్తవాలని బేస్ చేసుకొని కేసులు కడతా ఉంది. అది భవిష్యత్తులో రాబోయేటువంటి రోజుల్లో అది సిఐడి మెడకు చుట్టుకునే దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. నెక్స్ట్